ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జూన్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా. అయితే మనం ఏదైతే ఇప్పుడు మేషరాశి ఫలితాలు చెప్పబోయే ముందు ఒక్కసారి అసలు ఏంటంటే ఈ నెలలో ఏ గ్రహాలు మార్పులు ఏంటి అనేది కూడా ఒక్కసారి చెప్పేసుకుంటే మళ్ళీ మనం మిగతా వాటన్నిటికీ కూడా అది వర్తింపబడటం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏవైతే మనకి ప్రధాన పెద్ద గ్రహాలు ఉంటాయంటే ఈ ఎక్కువ ఒకటే రాశిలో ఎక్కువ నెలలు కానీ లేదా సంవత్సరాలు కానీ ఉండే గ్రహాలు ఏవైతే ఉంటాయో ముఖ్యమైన మూడేమో కిందటి నెలలో మారే గురుడు, రాహు, కేతువు. సో ప్రస్తుతం కేతువు సింహంలో ఉన్నాడు, రాహు కుంభంలో ఉన్నాడు. తర్వాత గురుడు వచ్చేప్పటికీ మొన్న మే నెలలోనే ఆయన కూడా మిథునంలోకి మారాడు. వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశుల్లో కొనసాగుతారు. తర్వాత మనకి ఉగాదికి ముందు రోజే శని కూడా మీనంలోకి రావటం అనేది ఉంది, ఆయన కూడా అక్కడే ఉంటాడు. కానీ ఏవైతే రెగ్యులర్గా మారే గ్రహాలు కానీ ఇప్పుడు అసలు మన గోచారం అంతా కూడా ఎక్కువ శాతం ఈ తొందరగా మారే గ్రహాలు బట్టే ఎక్కువగా ఈ ఫలితాలు ఉండటం అనేది కూడా ఉంటుంది. అలా చూసినప్పుడు ఏంటంటే ఈ నెలలో ప్రధానంగా మనకి కుజుడు తర్వాత బుధుడు ఇద్దరు కూడా జూన్ 6వ తారీఖు నుంచి కుజుడేమో కర్కాటకం నుంచి సింహంలోకి వస్తాడు, బుధుడేమో వృషభంలో నుంచి మిథునంలోకి వస్తాడు. ఇవి జూన్ 6న. తర్వాత మరి ప్రతి నెల ఇంచుమించుగా 14, 15 అటు ఇటుగా సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారటం, దాన్ని ఒక సంక్రాంతి అంటాం మనం. అంటే వృషభంలో ఉంటే వృషభ సంక్రాంతి అని, మిథునంలో ఉంటే మిథున సంక్రాంతి అని. అలా ఆయన జూన్ 15న మనకి మిథునంలోకి వస్తాడు. అది సూర్యుడి యొక్క మార్పు. అయితే శుక్రుడికి వచ్చేప్పుడు ఏంటంటే ముందు రోజు అంటే మే 31నే ఆయన మీనం నుంచి మేషానికి వచ్చాడు. మళ్ళీ ఇంకా చివరి దాకా మార్పు లేదు. ఇంచుమించుగా జూన్ 29న ఆయన వృషభంలోకి రావటం అనేది ఉంటుంది. ఇవి ఈ నెలలో గ్రహాల యొక్క మార్పు విశేషాలు. ఇప్పుడు మనం మిగతా ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు దీనివల్ల ఎలా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. సో మేష రాశికి వచ్చేసరికి ఏంటంటే ఈ నెలలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే అంటే వీటి యొక్క ప్రధానంగా మేష రాశిలో ఉండే ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి ముందు పని చేసేసి తర్వాత ఆలోచించడం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా సరే ఎక్కువ సేపు అనేది వాయిదా పడకూడదు. లీవర్ది వాళ్ళు నష్టమైన భరించగలరు. అంటే ఒక నిమిషం అయ్యో ఇలా అయిందని బాధపడినా కానీ తొందరగా మళ్ళీ మామూలు ప్రపంచానికి వచ్చేయగలుగుతారు. కానీ ఎక్కువ ఏది కూడా లాక్కూడదు. అయిపోవాలి, చేయాలి. సో ఆ రకమైన వేగం అనేది వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అయితే ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఈ శని అనేది ఇటీవల వీళ్ళకి రావటం అనేది అంటే ఏళ్ళనాడు శని రావటం వల్ల ఏంటంటే పాపం వీళ్ళు అనుకున్నంత వేగంగా పనులు జరగట్లే. సో ఎక్కడో అక్కడ ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, తేలిగ్గా అనుకున్నది అది ఏదో రకంగా డ్రాగన్ అవటం, అది వీళ్ళకి ఒక అసహనాన్ని ఇస్తుంది. సో ధనము కూడా ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెలలో కొద్దిగా వీరికి పనులు అనేది ఏళ్ళని ప్రభావం వల్ల కొద్దిగా అటు ఇటుగా అయినా కానీ చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే ఇక్కడ విజయం సాధించినప్పుడు ఆ విజయం మహత్తర విజయం ఉంది. ఓకే, ఏమంటే వాయిదా పట్టడం అనుకోండి, కొద్దిగా ఆలస్యం అవటం అనుకోండి, అది ఉన్నప్పటికీ కూడా ఈ నెలంతా చాలా బాగుంది వీళ్ళకి. ఎందుకంటే ఏదైతే మరి రాశ్యాధిపతి నీచ స్థానం నుంచి ఆయన తన మిత్రస్థానమైన సింహంలోకి రావటం అనేది ఉంటుంది. గురుగారు, వీళ్ళకి ఏళ్ళనాటి శని అనేది పూర్తిగా ఇంకా ప్రభావం స్టార్ట్ అవ్వదని చెప్పుకోవచ్చా? అది ఇప్పుడు ప్రస్తుతం అంటే కొద్దిగానే ఉండటం అనేది ఉంటుంది. అది కాక ఇప్పుడు ఆయన యొక్క బిందువులకి కొద్దిగా అశ్విని నక్షత్రం అనేది కొద్దిగా దగ్గరలో ఉన్నాడు కాబట్టి మనకి భరణి కృత్తికతో పోలిస్తే అశ్విని మీద ఇంకొద్దిగా ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో కామన్ పాయింట్ అనేది ఏముంటుంది అంటే కనుక జనరల్గా ఇప్పుడు అశ్విని ఉందనుకోండి, సో వాళ్ళు ఏప్రిల్లో అవుతుంది అనుకున్న పని జూన్లోనో జూలైలోనో అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువసేపు పడుతుంది. సో మిగతా భరణి కృత్తిక అనేది వీళ్ళకి లేట్ ఉంటుంది, కానీ అన్ని నెలలు లేట్ ఉండదు. జస్ట్ ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో వాళ్ళ యొక్క పని అయిపోవటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పని అవ్వటంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అది నష్టమా లాభమా అనేది కనుక మనం ప్రశ్నించుకుంటే మళ్ళీ పని అవ్వటం వేరు, ఆ పని తాలూకు ఫలితం అనేది మనకి ఆనందంగా ఉండటం అనేది వేరు. సో అంటే విదేశాలకి నేను వెళ్ళాను, కానీ అక్కడ వెళ్ళాక నాకు యోగిస్తుందా లేదా అనేది ముఖ్యం. సో ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే జూన్ నెల వీరికి అనుకూలకంగా ఉంది.
సో అంటే గతం తాలూకు ఏవైతే వీళ్ళు చేస్తున్న పనులు ఇలా పెండింగ్లో ఉన్నాయో, కొద్దిగా అక్కడ స్టాగ్నెట్గా ఆగిపోయి ఉన్నాయో, అలాంటివన్నీ ఈ నెలలో ముందుకు వస్తాయి. కనుక ఖచ్చితంగా వీరికి ఈ నెలలో ఎక్కువ శాతం అదృష్టాన్ని ఇచ్చే గ్రహస్థితే ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ రకంగా అంటే వ్యాపారస్తులకి వ్యాపారాల లాభాలు పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి. తర్వాత ఉద్యోగస్తుల్లో కూడా అనుకోని మార్పులు వచ్చినా కూడా అవి ఆమోదయోగ్యంగా ఉంటాయి. అంటే ఈ మార్పు నాకు మంచిదే అన్నట్టుగా. స్థానచలనం ఉంటుందంటారా గురుగారు? ఈ స్థానచలనం అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది. ప్రస్తుతం అయితే వీళ్ళకి మరీ స్థానచలనాలు ఉండవు. ఉంటే గింటే ఏదైనా ఉంటే అది కొంత భరణి నక్షత్రం వాళ్ళకి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అశ్వినికిను కృతికి దాని తాలూకు లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. ఏదైనా ఉంటే భరణి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అలాగే ఈ కోపతాపాల్లో కూడా ఒక్క పెసరు శనికావేశం, ఈ శనికావేశం కూడా ఏదైనా ఉంటే భరణి నక్షత్రానికి కొంతవరకు ఇంపాక్ట్ ఎక్కువ చూపించడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు మనకి గత నెల నుంచి అంటే మే 15 యావరేజ్గా అనుకోండి, అక్కడి నుంచి మనకి ఇంచుమించుగా జూన్ 15 వరకు కూడా వీరికి రవి 2వ ఇంట్లో సంచారం చేయటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ 2వ ఇంట్లో సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం జూన్ 15 లోపు ఇంకా కొద్దిగా ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈ స్థానచలనం కానీ, ఎందుకంటే వీళ్ళకి చతుర్థాధిపతి పంచమాధిపతి రవి, అంటే ఇక్కడ చంద్రుడును రవి యొక్క కాంబినేషన్స్లో. సో ఆ రకంగా కొంత గృహాభివృద్ధి, అంటే మనకి రవి ఏమో అభివృద్ధికి సూచితముగా ఉండటం అనేది, చంద్రుడు ఏంటంటే మార్పు ఇవ్వటం అనేది. సో దానివల్ల కొంతవరకు మార్పులు వచ్చినా అవి అభివృద్ధికి బాసట వేసేలాగానే ఉంటాయి, భయపెట్టేలాగా కాకుండా. సో ఆ రకంగా పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కానీ ఎక్కడైతే 2వ ఇంట్లో రవి ఉంటాడో ధనవ్యయం కూడా పెరిగిపోతుంది. అంటే ధనస్థానంలో రవి ఉన్నప్పుడు అది అగ్నిగ్రహం కాబట్టి ఎంత సొమ్ము వచ్చినా ఎందుకు అయిపోతుందో తెలియదు. సో అయిపోవటం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కంటికి సంబంధించిన ఏమైనా సరే కొంత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. సో నాకు కన్ను ఏమంటాం కొద్దిగా బాగానే కనిపిస్తుంది అన్నా కానీ కొద్దిగా కళ్ళు ఒకసారి డాక్టర్కి కొద్దిగా చూపించుకోవడం అవసరం. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే, మ్యాట్రస్ లక్షణాలు ఇంకో లక్షణం ఏంటంటే, వీళ్ళు కొద్దిగా హమ్ బావాలనుకోండి, లేదంటే తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా నిర్లక్ష్యం అనేది అలాగే వస్తుంది. ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందిలే, ఈ 2 రోజులు ఇలాగే కళ్ళు ఇలా నడుపుతుంటాం కానీ అదేం మళ్ళీ మామూలుగానే సెట్ అయిపోతుందిలే, అలా వాళ్ళే సర్ది చెప్పేసుకుంటారు. కానీ ఒక్కోసారి అది ఇబ్బంది పెట్టచ్చు. సో అందుకని ఒకసారి మామూలుగా పరీక్షకి వెళ్ళినంత మాత్రం నష్టమేం లేదు. బట్ ఆ రకంగా అది కూడా ముఖ్యంగా జూన్ 15 లోపు. సో సాధారణంగా జూన్ 15 దాటాక ఇలాంటివి పెద్ద కనపడవు. సో జూన్ 15 నుంచి ఇంకా విపరీతమైన రాజయోగం ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా పనులు అవటం అనేది ఒకటి, ఏదైతే వీరు కోరుకుంటున్నారో వారి కోరికలు ఫలించడం అనేది ఒకటి, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకు రావటం అనేది మేష రాశి వారికి కనిపిస్తుంది. ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది గురుగారు? వైవాహిక జీవితంలో కూడా పెద్దగా ఈ నెల సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా వీరికి బాగానే ఉండటం అనేది జరిగింది. సో భార్యాభర్తల మధ్య సరే చిన్న చిన్న తగాదాలు అంటే అప్పుడు ఆ నిమిషానికి వచ్చి ఆ నిమిషానికే సర్దుబాటు అయిపోయేవి. సో పెద్ద పెద్ద తారస్థాయిలో వెళ్ళే పరిస్థితులు చాలా లీస్ట్ అనుకోవాలి. ఏళ్ళ శని ఇంకా ఇప్పుడే ప్రారంభం అవుతుంది, ఇంపాక్ట్ అనేది తీవ్ర స్థాయిలో లేదు కాబట్టి ఇప్పటి నుంచే మరి శనికి సంబంధించి వీళ్ళకి మంచి రెమెడీస్ తెలియజేయండి గురువుగారు. అంటే శనికి సంబంధించినంత వరకు కూడా వీళ్ళు ఏదైనా చదువుకోవాలి అంటే కనుక స్తోత్ర రూపంలో చదువుకోవాలంటే మాత్రం హనుమత్ సూక్తం అని ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఆంజనేయుడిది చదివితే హనుమాన్ చాలీసానే గుర్తుకొస్తుంది ఎక్కువ మందికి. కానీ హనుమాన్ చాలీసా కన్నా కూడా చాలా చక్కగా ముందుగా అంటే ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఫలితం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే కనుక అది హనుమత్ సూక్తం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్న వీళ్ళు చేతికి ఎంత సొమ్ము వచ్చినా మిగలకపోవటం. సో ఆ రకంగా ఏంటంటే కొంత ఆర్థికంగా కూడా స్థిరత్వం అంటే నిలుపుదల, సో అది రావడానికి కూడా హనుమత్ సూక్తం అనేది బాగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇంకా తేలిగ్గా అంటే శనివారాలు అప్పుడప్పుడు వెళ్ళి ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేయాలి. అంటే జనరల్గా మనం 9, 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం, అందరికీ అలవాటైన సంఖ్య. కానీ అలా కాకుండా ఇక్కడ మనం 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఇంకొద్దిగా మంచి ఫలితం రావడానికి అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే మనం ఇలా దేవుళ్ళతో వాటితో లేకుండా కూడా మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక స్విచ్ వరడ్ అనుకోండి ఏదైనా ఒకటి ఇవ్వటం అనేది మనం చేస్తూ ఉంటాం కదా. అది ఈ నెలలో వీళ్ళు బింగో BNGO అది బింగో అనేది కనుక
చదువుతూ వస్తే ఎన్నిసార్లు చదవాలి గురుగారు అట్లా ఏమన్నా? మినిమం 51 సార్లు అయితే కనీసం చదవాలి. సో లేదు వాళ్ళకి జ్ఞాపకం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం ఆఫీసులో ఖాళీగా ఉన్నాం, ఏం తోచట్లేదు, మనసులోనే బింగో 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 అనుకున్నా కూడా తప్పేం లేదు. సో ఇదేం దేవుడికి సంబంధించింది కాదు, దీనికి ఇలా పలానా చోటే ఉండి చదవాలని లేదు, నీ మినిస్టర్లు ఏమి లేవు. సో జస్ట్ అలా చదువుకుంటే అదే ఒక శక్తిలాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేసుకున్నట్టయితే మేష రాశి వారికి ఈ నెల అయితే పర్వాలేదు. మేష రాశికి ఎక్కువ శాతం అదృష్టమనే చెప్పాలి. సో ఓవరాల్గా జూన్ నెలలో మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.